ఆఖరిగా ప్రార్థన చేసుకున్నామండి. రెండు మంచి పాఠాలు విన్నామండి. కోటేశ్వరి ఆదికాండం 10, 11 అధ్యాయాలు వివరించింది. చాలా మంచి మాటలు మనం తెలుసుకున్నాము. భూమి మీద పేరు సంపాదించుకోకూడదు, పేరు కోసం తాపత్రయపడకూడదు. మనం చేసే పని భూమి మీద చేసినా అది సంతోషంగా దేవుడికి అనిపిస్తేనే అది దేవునికి సంతోషంగా ఉంటుంది. మన పేరు కూడా జీవగ్రంథంలో లిఖించబడుతుంది. అప్పుడు మనందరం కూడా పరలోకం చేరతాము. దేవుడికి ఇష్టం కాని పని వాళ్ళు పూనుకున్నారు కాబట్టి భూమి అంతటా చెదరగొట్టబడ్డారు. వాళ్ళంతా భూమి అంతటా చెదరగొట్టబడ్డారు. అది భూమి అంతా చెదరాలి, ప్రజలందరూ భూమి అంతటా కూడా చెదరాలి. అందుకని ఏం చేశాడు ఆయన? వారి భాషలో తారుమారు చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఇద్దరికి ఒక భాష మాత్రమే తెలిసినాయి అనుకోండి. ఈ ప్రసంగం చెబుతుంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా చెదరగొట్టబడ్డారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాక అనుకుంటే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి వేరే వేరే ప్రాంతాలకు వెళ్తాం. మళ్ళీ వాళ్ళు అక్కడ డెవలప్ అవటం కూడా జరిగింది. ఇక చరిత్రలన్నీ కూడా కొన్ని మాటలు మనకు గుర్తులో ఉండవు, చదువుతుంటే కూడా ఇవన్నీ మనకు అవసరమైన మాటలు మాత్రం దేవుడు రాయించాడు. వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కూడా ఇశ్రాయేల్ కూడా అబ్రహాం గారి గురించి, వీళ్ళందరి గురించి, వాళ్ళ భక్తి జీవితాల గురించి తెలియాలని కూడా దేవుడు అదే సంకల్పం చేత ఈ చరిత్ర అంతా ఆదికాండం ప్రకటన, ఆదికాండం, నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం ఇవన్నీ కూడా మనకు తెలియాలి, ఇశ్రాయేల్ అందరూ కూడా తెలియాలని కూడా దేవుడు రాయించాడు. ఇందాక కోటేశ్వరరావు మాట చెప్పింది. మా ఆయన గారు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరు ఇచ్చేస్తారని చెప్పేశాడండి. నేను చెప్పగలనా చెప్పలేనా అసలు ఆలోచన ఉండాలి కదా అన్నట్టుగా. కానీ ఆవిడ చెప్పుద్ది మనం వింటాం. ఒక ఆయన మొక్కుకున్నాడండి. ఎవరు మొక్కున్నాడు? నాకు ఈ పని చేసి పెడితే మా ఆవిడ తలనీలాలు ఇస్తానంట. తలనీళ్ళ ఎవరికి? ఆవిడ ఈ తలనీళ్ళు ఇస్తే ఈయనకి అవమానం, సిగ్గుపడిపోతాడు. ఈ మొక్కు పరిస్థితి ఎలా ఉందో? ఆవిడ తలనీళ్ళు ఇస్తాడండి. అసలు చూసారా ఎంత? కానీ ఇది అలా కదండి. ఖచ్చితంగా చెప్పుద్దని విశ్వాసంతో, అంటే కష్టపడి బైబిల్ జ్ఞానం ఒక సొత్తు కాదండి. ఎవరు కష్టపడితే వాళ్ళకే వస్తుంది. ఒకప్పుడు మనకి ఎవరెవరో వచ్చే వాక్యం చెప్పేవాళ్ళు కదా, వాళ్ళు చెప్పేదే గొప్ప జ్ఞానం అనుకునేవాళ్ళు. కానీ ఇంకా మంచి జ్ఞానమైన మాటలు మరి కొత్తగా యువకులు చాలామంది చక్కగా నేర్చుకుంటున్నారు, చెప్తున్నారు. కొత్త విషయాలు కోటేశ్వరరావు గారు కూడా చెప్తున్నారు. బైబిల్లో మాటలు అర్థం చేసుకుంటే వాస్తవాలండి. అందరూ ఎందుకు దగ్గరికి రాలేకపోతున్నారంటే, ఎందుకు నమ్మలేకపోతున్నారంటే వాళ్ళకి అర్థం కావటం లేదు. అర్థం కాని పరిస్థితి కూడా కల్పించింది అపవాదేనండి. బాప్తీసం పొందిన మళ్ళీ మారు మనసు అవసరమా? మంచి మాటలు చెప్పాడండి, మంచి సబ్జెక్ట్. అందరిలో బాప్తీసం తీసుకున్నప్పుడు అన్ని మంచి లక్షణాలు ఉండవండి. బాప్తీసం తీసుకున్నప్పుడు అన్ని మంచి లక్షణాలు కూడా ఉండవు. అది మార్పు అవసరం. ఆ మంచి లక్షణాలు మనం సంపాదించుకోవాలంటే మార్పు అవసరం. బాప్తీసం పొందేసావు, కొన్ని మొండి బలహీనతలు ఉన్నాయి, కొన్ని నువ్వు సరిదిద్దుకోలేనివి కొన్ని ఉన్నాయి, నువ్వు మానుకోలేనివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా క్రమక్రమంగా మార్చుకుంటూ వాక్యం వింటూ వాక్యం అనే పాలతో మన ఆత్మను బలపరుచుకుంటూ ఉంటే అప్పుడు నీకు మారు మనసు సంపూర్ణంగా వస్తుంది. ఆదివారం వస్తుందిగా. ఆదివారం ఉదయము సాయంత్రం ఈ మాటలు చెప్పి నేర్పించి ఒక మంచి వస్తువుగా, ఒక మంచి పనిముట్టుగా, ఒక మంచి నగగా, అందమైన నగగా దేవుని ముందు నిలబెట్టడానికే ఈ ప్రార్థనలో ఈ కూడిక. ఏమంటే ఒకసారి మార్పు వచ్చేసేస్తే రోజు రావడం దేనికి? ఆదివారం రావడం ఎందుకు? మార్పు రాలేదు కనుకనే ఆ మార్పు పొందటానికి మనం ఖచ్చితంగా రావాలి. మారు మనసు ఎవరికి అవసరం? ఇందాక చెప్పాడు కృష్ణ, పడిపోయిన వారికి
అవసరం అన్నాడు. పడిపోయిన వారు ఎవరు? మళ్ళీ మనకి ఇక్కడ వాక్యమే ఆధారం. వాక్యాన్ని ఆధారం చేసుకుంటే నేను పడిపోయానా, నిలబడ్డానా అనే విషయాలు నీకు అర్థమవుతాయి. పౌలు గారు ప్రతి మనిషిని కూడా సంపూర్ణంగా నిలబెట్టాలనుకున్నాడు. సంపూర్ణంగా చేసి క్రీస్తునందు నిలవబెట్టడానికి ప్రయత్నం చేశాడు పౌలు గారు. సంపూర్ణంగా చేయాలని ఆయన కోరిక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు తెలియకుండానే కొన్ని చెడు లక్షణాలు మనలో ఉంటూ ఉంటాయి. నేను భక్తిలోనే ఉన్నాను కదా అనిపించే రకంగా ఉంటాయి. కానీ కొంతమందికి గర్వం ఉండొచ్చు, కొంతమందికి మొండితనం ఉండొచ్చు, కొంతమందికి పెంకితనం అంటారు, కొంతమందికి పెంకితనం కూడా ఉంటుందండి. ఏమండి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదండి. ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలండి. వదిలిపెట్టేసిన రోజున సంపూర్ణం అవుతాము. దేవునికి నచ్చినట్లుగా మనం అందరం బ్రతుకుతాము. ఈ పాఠాలన్నీ విని మనం సంపాదించుకునేది అయ్యానండి. ఇప్పుడు కోడేశ్వరి చాలా మంచి మాటలు చెప్పిందండి. నేనే చేయలేనేమో అనుకున్న పరిస్థితుల్లో నా ఆడబిడ్డనమ్మ మరదలు అంటండి చేసిందంటే. పౌలు గారు ఒక మాట అన్నారండి, నాకు కొండల పెకలింటూ విశ్వాసం ఉన్నా, మంచి జ్ఞానాన్ని నేను సంపాదించుకుని మీకు బోధించినా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును. ఆ ప్రేమ చూపించిందండి. దేవుడిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నమ్ముకుంటుందేమో కొన్నాళ్ళకి. ప్రేమ కలిగి ఉండాలి కదా ముంగల. అది సంపాదించుకోవాలండి. క్రైస్తవులుగా ముఖ్యంగా మనం విన్న మాటలు విన్న ప్రకారంగా నేర్చుకోగలిగితేనే, వాటి ప్రకారంగా బ్రతకగలిగితేనే మనం పరలోకం చేరుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనందరం పాపం చేసాం కదండి. మనందరం పాపం చేసినా ఆయన పాపం చేయకుండా మరి మరణ శిక్షకి ఎందుకు విధించబడ్డాడు? ఆయనే వీళ్ళందరినీ క్షమించమన్నాడు కదా. శిలువలో కొట్టి చంపేస్తుంటే క్షమించండి, ఆయన వీళ్ళకి ఏమో తెలియదు, క్షమించన్న యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనము ఆ లక్షణాలు సమాజంలో, కుటుంబంలో మనం కలిగి ఉంటేనే మనం వాక్యాన్ని స్వీకరించినట్లు, వాక్యం మనలో ఒక ఔషధంలాగా పనిచేసినట్లు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నా తండ్రి నీ జ్ఞాన గ్రంథంలో వచ్చి నువ్వు మా కొరకు వ్రాయించిన జ్ఞాన గ్రంథంలో వచ్చి ఎన్నో విషయాలు నువ్వు నేర్చుకున్నావు, విన్నాను తండ్రి. మారు మనస్సు ఎంతో నాయన గొప్పదిగా చెప్తున్నావు నాయన. బాప్తిసం పొందిన వెంటనే మారు మనసు సంతరించలేకపోతే వాక్యం విని మా బ్రతుకు ఆయుష్కాలంలో నాయన వాక్యం వింటూ నేర్చుకుంటూ సంపూర్ణమైన మార్పుని మేము కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. ఎవరిని వదిలిపెట్టుకోవటానికి నాయన నువ్వు ఇష్టపడతలేదు నాయన. ఆ నరకాన్ని కూడా మా కోసం నువ్వు సిద్ధపడతలేదు తండ్రి. ఆ దుష్టుడు నీకు వ్యతిరేకంగా నిన్ను ఎదిరించి భూమి మీదకు వచ్చి మనుషులతో ఆడుకుంటున్న వాడిని ఆ భయంకరమైన నరకానికి పంపాలని నువ్వు నిర్ణయించావు తండ్రి. వాక్యం విని వాక్య ప్రకారంగా బ్రతికి మేమందరం కూడా నువ్వు ఉన్న ఆ పరలోక రాజ్యంలో మేమందరం ప్రవేశించాలని మా కొరకు ఎన్నో మాటలు రాయించావు. నరకం మాత్రం మా కొరకు కాదు తండ్రి, వాడిని అనుసరించిన వారికే ఆ నరకం అని కూడా చెప్పావు నాయన. నిన్ను అనుసరించి, నిన్ను వెంబడించి, నీ వాక్య ప్రకారంగా బ్రతికి ప్రవర్తించి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఇవన్నీ మా జీవితాల్లో మేము కొనసాగించాలని, ఆత్మఫలాలు ఫలించాలని మీరు చెప్పారు నాయన. విన్న మాటలు మేము ఆధారం చేసుకోవాలి, విన్న మాటలను బట్టి నిన్ను ఆశ్రయించుకోవాలి, ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఇవన్నీ కూడా మాకు నేర్పిస్తున్నారు తండ్రి. నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో, నీకు ఎలా ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని ఎలా పొందుకోవాలో తగిన అర్హత మేము కూడా సంపాదించుకోవాలని ఈ మాటలని మేము వింటున్నాము, మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈ మాటలు విని మా బ్రతుకులు సంపూర్ణంగా నాయన జ్ఞానం వైపు, విశ్వాసం వైపు, మారు మనసు వైపు పరిపూర్ణంగా మేము కొనసాగటానికి సహాయం చేయమని, ఇక్కడున్న మీ పిల్లలకి నేను ఏమైనా అవసరతలు ఉంటే తీర్చండి తండ్రి, అనారోగ్యాలు ఉంటే స్వస్థపరచండి నాయన. సమస్తము నీ స్వాధీనము తండ్రి, నువ్వు చేయగలవు నాయన. నిన్ను మించిన వారు ఏ ఒక దేవుడు కూడా లేడని ఎన్నో మార్లు నాయన నీ లేఖనాల్లో వ్రాయించావు తండ్రి. అటువంటి జీవము కలిగిన దేవుణ్ణి మిమ్మల్ని మేము ఆశ్రయించాం, మిమ్మల్ని నమ్ముకున్నాం తండ్రి. మా బ్రతుకుల భారం అంతా మీ మీద మోపి, మా ప్రయత్నాలు, మా ఆలోచన చెప్పని మేము నడవక నీ ఆలోచన చెప్పని నడిచి నిన్ను సంతోషపెట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.